రుద్రాణి ఇలా అంటూ ఉంటుంది వాళ్ళ కొడుకు దగ్గర, నేను ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి దొబ్బాలనుకుంటే బయట ఉన్న వాళ్ళని ఇంటర్లో పిద్దామనుకుంటూ ఉంది కదా అది కావ్య అని అంటూ ఉంటుంది. అది నేను జరగనివ్వను అని అంటూ ఉంటుంది రుద్రాణి. అక్కడున్న రావులు ఇప్పుడు ఏం చేద్దాం మామ అని అంటూ ఉంటాడు. ఇప్పుడు ఏమో చేద్దాం, ఫస్ట్ రేవతిని ఇంట్లో రాకుండా చేద్దామని అంటూ ఉంటుంది. అక్కడున్న రావులు వింటూ ఉంటాడు. మేము అది చేయడం ముందు మేము ఇంకొక పని చేయాలి అని అంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం మామ అని అంటూ ఉంటాడు. అక్కడున్న అపర్ణదేవి కూతుర్ని మర్చిపోయిందా గుర్తుపెట్టుకునిందా అని తెలుసుకునే వల్ల అని అంటూ ఉంటుంది. రావుల్ని నువ్వు తొందరగా వెళ్ళరా అని అంటూ ఉంటుంది. అక్కడున్న రాము కళావతి కారులో వెళుతూ ఉంటారు. అక్కడున్న కావ్య నాకు టెన్షన్గా ఉందండి అని అంటూ ఉంటుంది. అక్కడున్న రాము కూడా మీరు కూడా టెన్షన్ పడుతున్నారా అని అంటూ ఉంటాడు. అక్కడున్న కళావతి మీరు కూడా టెన్షన్ పడుతున్నారా అని అంటూ ఉంటుంది. మీరు దేని గురించి టెన్షన్ పడుతున్నారండి అని అడుగుతూ ఉంటాడు. రేవతి గారు వస్తున్నారు కదా దాని గురించి అని అంటూ ఉంటుంది. అక్కడ రేవతి మొగుడు బాబుని కూడా పిలుచుకొని వింటే బాగుంటున్నా కదా, బాబుని స్కూల్కి పంపించినా కదా అని అంటుంది. అక్కడ నా రేవతి నన్ను మమ్మీ ఏమన్నా అంటే బాబు ఏమైనా ఫీల్ అయితే నేను తట్టుకోలేనండి, నేనే అనుభవిస్తున్న, బాబు కూడా అనుభవించిన అవసరం లేదండి, బాధ పెట్టండి ఎందుకండి బాబుని అని అంటూ ఉంటుంది. అక్కడున్న అందరూ రెడీనా కేక్ కట్ చేసడానికి అని అంటూ ఉంటారు. లేదు ఇంకొకరు రావాలి అని అంటూ ఉంటారు. ఇంకెవరు అని అడుగుతూ ఉంటుంది అపర్ణాదేవి. అక్కడున్న కావ్య రేవతి గారు రావాలి అని అంటుంటుంది. అక్కడున్న రేవతి ఆటో దిగి కిందికి దిగుతుంది. అక్కడున్న కావ్య రేవతిని చూసి వచ్చేసింది రేవతి అని అంటుంది. రేవతి ఇంట్లోకి వస్తుంటుంది. అక్కడున్న అపర్ణాదేవి చూసి ఒక్కసారి షాక్ అయి ఏడుస్తుంది. అపర్ణ మొగుడు కూడా ఒక్కసారి షాక్ అయి ఏడుస్తాడు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.